ఈరోజు మొదటిసారి సంజు వాళ్ళ ఇంటికి, అదే నా అత్తారింటికి వచ్చాను. మాధురి అయినా శ్రీదేవి అయినా నా కోడలు ముందంతా రాగిరేకులే. మరి నా కోడలు బంగారం వజ్రం, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఏమైనా పిలుచుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత అయితే నేను ఈ ఇంటి కోడలుగా రావాల్సిందే. ఇంటిలో అందరికంటే అందమైన గుణవంతురాలైన కోడలు మా చిన్న కోడలే. బంగారం వజ్రం కూడా ఎందుకు? నిజమే, ఇలాంటి అణకుగల కోడలు దొరికితే అదృష్టం పండినట్లే. దేవుడు సంజు నేహాల జోడిని చల్లగా చూడాలి. సరే, స్కానింగ్ ఆడిట్ అయితే సెట్ చేసేసాను నేను. మా సిఏ మేడం పని చేసి అలిసిపోయి ఉంటారు కదా, టీ తాగండి, ఫ్రెష్ అవుతారు. సంజు, ఇదిగో. జాగ్రత్త జాగ్రత్త. ఇంకా ఈ వాచ్ పెట్టు. పర్ఫెక్ట్. పద వెళ్ళు, లేట్ అయిపోతుంది. వెళ్ళనా? లేదు, ఇంకా ఏదో మిగిలే ఉంది. ఏంటి? గుర్తు చేసుకో. గుర్తు చేయనా? పక్కా. సంజు వెళ్ళు, లేట్ అవుతుంది, వెళ్ళు. నేహా, నీకు తెలుసు. సరే సరేలే, ఇప్పుడు వెళ్ళు. సంజు, ఆఫీస్కు వెళ్ళను. ఆలస్యం అవుతుంది, వెళ్ళు కదా. అంతే, ఇంకో 2-3 ఏళ్ళు. ఆ తర్వాత అయితే నేనే ఇంటి చిన్న కోడలుగా వస్తాను. సంజు ఏమున్నాడు? అబ్బా, 100 out of 10. ఏ ఉన్నావు నేహా? నువ్వైతే చీరలో వైఫ్ మెటీరియల్లో ఉన్నావు. నిన్ను జనాలు కట్నం తీసుకొని కాదు, ఎదురు కట్నం ఇచ్చి మరీ తమ కోడలు చేసుకుంటారు. గుడ్, నేను వస్తాను.
ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి ఈ పగిలిన కప్పులో టీ ఏంటి? ఎవరి కోసం? ఇదిగో ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చేసారు. అక్క, అది బహుశా ఎవరో పొరపాటున పగిలిన కప్పు పెట్టేసింటారు. పొరపాటున కాదు, కావాలనే పెట్టారు. కావాలనా? జై హింద్ సార్. దీపక్ బాబు, మాకు ఇది స్వర్గం. మరి నీకు ఈ నరకంలోకి నీకు స్వాగతం. అరే రే రే, మొదటి టీ చట్టాన్ని కాపాడే వారికే ఇవ్వాలి కదా, ఆ మాత్రం గౌరవం ఇవ్వాల్సిందే. దీపక్ శర్మ గారికి శర్మ టీ తీసుకో, లేదంటే ఇక్కడికి సస్పెండ్ చేస్తాను. పట్టుకో. తీసుకోండి, మీరంతా కూడా తీసుకోండి. తీసుకోండి. ఎందుకండి తీసుకోండి. అరే సమోసా తీసుకోండి, వేడిగా ఉంది. నమస్తే ఆంటీ. సంతోషంగా ఉండు బిడ్డ. ఆంటీ, మీనది. అరే బేబీ, అరే సరోజ్ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎన్ని రోజుల తర్వాత కలిశారు? రండి. సరేలే. ఒక పని అయితే మంచిదైంది. నేను నా కాబోయే అత్తగారి ఆశీర్వాదం తీసుకున్నాను. వినండి, అందరూ వినండి. అసలైతే మేము అమ్మాయిని గాని వాళ్ళ ఇంటి వాళ్ళని గాని ఏ డిమాండ్ చేయలేదు. అయినా సరే మా కోడలు శుభ సూచకంగా బోలెడన్ని బహుమతులు తీసుకొచ్చింది. ఆగండి, నేను చూపిస్తాను. మహాదేవా, ఈమె కోడలు తనతో పాటు ఇల్లంతా ఎత్తుకొచ్చేసిందా ఏంటి? ఇంతవరకు కట్నమా? ఇదంతా తప్పు కదా. ఎప్పుడు నా టైం వస్తుందో అప్పుడు నాన్న వస్తారు, వీళ్ళతో ప్రేమగా మాట్లాడి నచ్చ చెప్తారు. అప్పటికి నేను సీఏ కూడా అయిపోతాను. చదువుకున్న కోడల్ని ఎవరు కట్నం అడగరు. పైగా నాది సంజుది ప్రేమ వివాహం కదా, లవ్ మ్యారేజ్ లో నో కట్నం. నేహా అక్క, సంజయ్ మిమ్మల్ని పిలుస్తున్నారు పైన గదిలోకి. సంజు గదిలోక? ఆ, సంజు,
నేహ అక్క, చిన్నవాడిని కానీ పెద్ద మాట చెప్తాను. ఈ సంజు వెనక మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. తెలుసు మీరు అన్నయ్యకు ప్రపోజ్ చేశారని, కానీ మీకంటే ఎక్కువగా మేమే అన్నయ్యతో ఉన్నాం. మాకు తెలుసు అన్న గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటారు, పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళని. ఎవరైతే వెంటనే పడుకోగలరో హంగు ఆర్భాటాలు షోకులకే పడిపోతారు ఆయన. మీ నంబర్ అసలు రానే రాదు. ఆయన అలాంటి వాళ్ళతోనే టైంపాస్ చేస్తారు. రేపొద్దున పెద్దమ్మ పెద్దనాన్న పెద్దింటి అమ్మాయిని కోడలుగా తీసుకొస్తారు. మీరు అసలు లైన్లోనే లేరు. ఇక మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సరే సంజు అన్నయ్యతో మీకు సెట్ అవ్వదు, భవిష్యత్తులో కూడా సెట్ అవ్వదు. ఈయన వెనకపడి మీ టైం వృధా చేసుకోకండి, దూరంగా వెళ్ళిపోండి. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారక్క? వదిలే ఆసి. ప్రేమలో పడితే కోలుకోవడం కష్టం అవుతుంది. గుండె ఆగిపోయినట్లవుతుంది. క్షణక్షణం ఈ మనసు రోధిస్తుంది. ప్రతి ఊపిరి గుచ్చుకునే బాణంలా ఉంటుంది. తొలి ప్రేమది, అదే అసలైన చిత్రం. ఒక గంట తర్వాత మళ్ళీ వేయండి. దోమల దండు దిగింది. నా చీర పని పట్టించేశావు నువ్వు. ఇది రఫ్ చేయడానికి కూడా పనికిరాదు. చెప్పాను కదా, పిన్ గట్టిగా పెట్టాను, చూసి జాగ్రత్తగా నడువు అని. కానీ వినలేదు. చెవిలో గులిమి పేరుకుపోయిందిగా, ఎక్కర వినిపిస్తుందిలే. నా దగ్గర 3 చీరలు కూడా లేవు. పైగా నీ నాన్న అంత ధనవంతుడు కాడు ఇది చినిగిపోతే ఇంకోటి కొనడానికి.
సారీ మమ్మీ, నేను జాగ్రత్తగానే నడుస్తున్నాను. కానీ అప్పుడప్పుడు మనం ఏం చేసినా సరే ఏది పాడవలసి ఉంటుందో అది జరిగి తీరుతుంది. వెళ్ళు, బట్టలు మార్చుకో. ఏంటి నేహ అలా ఎలా ఇంటికి వెళ్ళిపోయింది? ఆశీని ఇంటి దగ్గర ఎవరు దించుతారు? ఈ అమ్మాయి నా ప్లాన్ మొత్తం చెరగొట్టి తీరుతుంది. మీరు కంగారు పడకండి, నేను సెట్ చేస్తాను. నీ తెలివితేటలను విపరీతంగా ఉపయోగించకు. పంకజ్, నువ్వు వెళ్ళు. ఆశీని ఇంటికారు దింపిరా, ఇతను నిన్ను దింపుతాడు. వెళ్ళు, క్షేమంగా దింపిరా, సరేనా? అలా ఎలా చెప్పకుండా వెళ్ళిపోయింది? ఇప్పుడే ఫోన్ చేసి నేహ క్లాస్ పీక్తాను చూడు. ఏ నేహ, నా నేనత్త కూతురు నేహ, తన పేరు కూడా నేహానే. ఏంటంకుల్, మీరు కూడానా? మీ అమ్మాయికి ఎంత కామన్ పేరు పెట్టారు? ఇంకేదైనా పెట్టుండాల్సింది. రీమా పేరు మాత్రమే కామన్, నా కూతురు కాదు. నా నేహ అందరికంటే స్పెషల్. బాబు, అరే పట్టుకోరా. తీసుకో లడ్డు. పట్టుకో పట్టుకో. బిడ్డ, మందు తాగి బండి నడుపు. నీకేమనిపిస్తే అది చెయ్యి. చట్టానికి భయపడాల్సిన అవసరం లేదు. శర్మ గారు, ఈ రాత్రి మీరు ఇక్కడే డ్యూటీలో ఉంటారు. ఇంకా అవును, దోమల మందు కూడా కొట్టించాను. రాత్రి హాయిగా గడిచిపోతుంది. పద బిడ్డ, రా 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 లడ్డు, పద త్వరగా. మితిమీరిన ప్రేమ కూడా ప్రమాదకరమే. అది తండ్రి కొడుకుల మధ్య అయినా సరే, లేదా అమ్మాయి అబ్బాయిల మధ్య అయినా సరే. ఈ ఇంటి వాళ్ళు కూడానా పెళ్ళి అవ్వగానే 20 బంధువులతో సహా కులదైవం గుడికి పంపించేస్తారు. తర్వాత సాయంత్రం ముఖం చూపించే కార్యక్రమం. అత్తలు, పిన్నమ్మలు, బంధువులందరూ. ఆపై హడావిడి. నువ్వు బాగా అలసిపోయి ఉంటావు కదా, ఒక పంచి పడుకో. నీకైతే మగతనం లేదని తేలిపోయింది. ఇదే ఆలోచిస్తున్నావు కదా, నీ రహస్యం నాకెలా తెలిసిపోయిందా అని. అదేంటంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లి శోభనం రాత్రి భర్త తన భార్యను పడుకోమని చెప్తే అర్థం చేసుకోండి, ఏదో తేడా ఉందని. పిచ్చివాగుడు పాపు నీది. ఎవరు మూసుకో.
బాధగా ఉంది. చాలా 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 ఎక్కువగా. తొలి ప్రేమలో వచ్చే బాధ అలాగే ఉంటుంది. చిన్న గీత పడిన పెద్ద గాయంలా బాధిస్తుంది. దీనికి వెంటనే చికిత్స జరగకపోతే నేహాకు తొలి ప్రేమ జీవితాంతం ఉండే గాయంగా మారుతుంది.